హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూరీ కర్రీ చేస్తున్నాం. చూడండి వీడియో. ఫస్ట్ ఆలుగడ్డలు, పచ్చిమిరకాయలు, ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోండి. అంతలోకే పూరీ పిండి కలిపి పెట్టుకోండి. కలిపి పక్కన పెట్టేసుకోండి. ఉండలు చేసుకొని దబరా పెట్టేసి దబరాలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. కొన్ని తాలింపు గింజలు వేసుకోండి. వేసి మంచిగా కలపండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, బాగుంటుందండి. వేసి మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ ఆలుగడ్డలు కట్ చేసుకొని పెట్టుకున్న వేసుకోండి. పచ్చిమిరకాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. కలిపి కొద్దిసేపు మగ్గనీయటానికి కొద్దిసేపు వదిలేయండి గ్యాస్ మీద. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసి కలపండి. అంతలోకి శనగపిండి కొంచెం తీసుకోండి గిన్నెలోకి. కొంచెం సాల్ట్ వేయండి మగ్గినాక. సాల్ట్ వేసి మంచిగా కలుపుకోండి. శనగపిండిలోకి వాటర్ వేసి వాటర్ కలుపుకోండి, లొండలు లేకుండా మంచిగా పలసగా. వీడియోలో ఎలా చూపెడుతున్నామో అలా చేసుకొని బాగుంటుందండి. పూరీలు చేసుకోండి. మనకు పూరీ ఇది లేకపోతే ఇట్లా ప్లేట్ మీద కూడా చేసుకోవచ్చండి. అంతలోకి ఆలుగడ్డలు ఉడికిపోయినాయి. దాంట్లోకి శనగపిండి వేసుకోండి కలిపి పెట్టుకున్నది. వేసి కొన్ని వాటర్ పోసుకోండి సరిపోయినన్ని. మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకోండి. కోసేపు అది ఉడకనియండి, పచ్చి వాసన అన్నది వెళ్ళిపోయిద్ది. అంతలోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఉడికిపోయినాక. పూరీ కర్రీ రెడీ అయిందండి. పూరీలు కాల్చుకుందాం. ఫస్ట్ కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కినాక పూరీ వేయండి. వేసి మంచిగా కాలవండి రెండు పక్కల. ఆయిల్ అన్నది ఎక్కినాకే పూరీ వేయాలండి, అప్పుడే మంచిగా పొంగిద్ది పూరీ అన్నది. జల్లిబుట్టులోకి వేసుకొని ఆయిల్ మొత్తం కారిపోయినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. పూరీ కర్రీ రెడీ అయింది. వీడియో చూడండి.